వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఆ స్టోరీలో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది. అదేంటి అన్నది ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది చదివిన తర్వాత నాకు చాలా నవ్వొచ్చింది, కానీ అట్ ది సేమ్ టైం ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది. అదేంటి అన్నది నేను ఇప్పుడు షేర్ చేస్తాను. అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒక ఆవిడ మాత్రం వెల్ సెటిల్డ్, ఒక ఆవిడ మాత్రం అన్ఫార్చునేట్లీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 1 year 2 years లోపల వాళ్ళ హస్బెండ్ సమ్ ఏయో ప్రాబ్లమ్స్ వల్ల ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇంకొక ఫ్రెండ్ ఏమో అమెరికా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద ఫైనల్ డే ఇన్ ఇండియాలో. సో తనకి చాలా బాధ అనిపిస్తుంది. అందుకని ఒకసారి నేను కలిసి నీతో మాట్లాడి కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి, నా బాధనంతా షేర్ చేసుకోవాలి, ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా డల్గా ఫోన్ చేసింది. సరే అయితే మళ్ళీ ఎప్పుడో వస్తాను కదా, సరే నేను కలిసి మాట్లాడతానని చెప్పేసి వచ్చి ఒక హోటల్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగా నాకు ఏం చాలా అర్థం కావట్లేదు, ఒంటరి మహిళ అనేసరికి సొసైటీలో మొత్తం అందరూ కూడా చాలా చులకనగా చూస్తారు. మా ఆఫీస్లో కూడా నాకు చాలా టార్చర్గా ఉంది, ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు, నా సిచ్యువేషన్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, ప్రతి ఒక్కరు చాలా లోకుగా మాట్లాడుతున్నారు నా గురించి, చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. మా ఇంటి ఎదురుగా ఉన్న ఒక ఆవిడ కాంతమ్మ అని ఒక లేడీ ఉంది. ఆవిడైతే ఎర్లీ మార్నింగ్ నేను ఏ పాల ప్యాకెట్లకో లేకపోతే ఏదైనా షాప్ పర్పస్కి వెళ్తే పొద్దున్నే ఇలాంటి మొక్కలు చూడాల్సి వస్తుంది అని చాలా వల్గర్ వర్డ్స్ యూస్ చేస్తుంది. నాకు ఇంకా హర్టింగ్గా అనిపిస్తుంది. సో ఆ హౌస్ ఖాళీ చేసి వేరే చోటకి షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాను. ఆఫీస్లో వాళ్ళు కూడా మేనేజర్ సమ్ అదర్ పర్సన్స్ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సో ఏం చాలా అర్థం కావట్లేదు అని చెప్పేసి అంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంది, లేదు ఇలాంటివన్నీ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి, కానీ నువ్వు చాలా ధైర్యంగా ముందడుగు వేయాలి ఈ టైంలో, అంతేగాని ఎటువంటి బ్యాడ్ డెసిషన్స్ కానీ ఏమీ తీసుకోకు అని చెప్పిన తర్వాత ఆయన గురించి చూసి వీలైతే కంప్లైంట్ పెట్టు, అంతేగాని నువ్వేమీ దాని గురించి ఎక్కువగా ఆలోచించి భయపడకు. అలాంటి వ్యక్తులు, కాంతమ్మ లాంటి వ్యక్తులు సొసైటీలో చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళందరి గురించి ఆలోచించుకో అని చెప్పేసి తన వీలైనన్ని సజెషన్స్, సలహాలు, రెమెడీస్ అన్నీ చెప్పి అక్కడి నుంచి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక 5 years 6 years తర్వాత మళ్ళీ యూఎస్ఏ నుంచి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిన తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ని కలవడానికి మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వెళ్ళి చూసేసరికి తను చాలా ఆనందంగా, సంతోషంగా, ఒక ఫేస్లో ఒక స్మైల్, గ్లోనెస్, అట్ ది సేమ్ టైం మ్యారేజ్ చేసుకుంది. ఫేస్లో గ్లోనెస్తో చాలా కలకలాడుతూ, నుడిత మీద కుంకంతో నల్లపూసలు, కాళ్ళకి మెట్టిలు ఇవన్నీ అబ్జర్వ్ చేసి హో అని ఆశ్చర్యపోయి, ఏంటి మ్యారేజ్ చేసుకున్నావా అని అడిగింది. చేసుకున్నాను, ఒక వ్యక్తి ఆఫీస్లో కొత్తగా రీసెంట్గా జాయిన్ అయ్యారు, ఆ వ్యక్తితో నా పరిచయం ఇక్కడ దాకా తీసుకొచ్చింది, చాలా మోటివ్ చేశారు నన్ను ఏ సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, ఒక స్నేహితుల్లా, ఒక బ్రదర్లా, ఒక ఎవ్రీథింగ్, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా ఫేస్ చేయాలని ప్రతిదీ గైడెన్స్ ఇస్తూ నన్ను చాలా ప్రోత్సహించారు. తర్వాత నా లైఫ్లో జరిగిన గతం గురించి చెప్తే నాకు అదేం ప్రాబ్లం లేదు, మీకు ఇష్టమైతే మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి అన్నారు. సరే అని మా పేరెంట్స్కి వచ్చి మాట్లాడిన తర్వాత ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అనుకున్నారు. సో మ్యారేజ్ చేసుకున్నాము, ఇప్పుడంతా ఎవ్రీథింగ్ హ్యాపీ అని చెప్పింది. ఓకే గుడ్, చాలా మంచి న్యూస్ చెప్పావు, ఎంత బ్రేవ్గా నిలబడ్డావో ఈరోజు చూసావా, ఎంత బాగుందో నీ లైఫ్ అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత మరి మీ ఇంటి ఎదురుగా ఉన్న కాంతమ్మ ఏమైంది అని అడిగింది ఆవిడ. కాంతమ్మ ఆ ఇంటి నుంచి ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయింది వాళ్ళ అబ్బాయి దగ్గరికి అంది. అవునా అంటే, ఇంతకీ నీకు విషయం చెప్పనా, ఆ కాంతమ్మ చిన్న కొడుకే నన్ను మ్యారేజ్ చేసుకుంది, నన్ను ఇష్టపడింది ఆ చిన్న కొడుకే అని చెప్పేసి అంది.
అప్పుడు ఆ ఫ్రెండ్ షాక్ అయింది. నేను కూడా ఆ స్టోరీ చదివిన తర్వాత చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే కర్మ. అంటే నువ్వు ఏమిచ్చావో అది తిరిగి నీకే వచ్చింది. అంటే కాంతమ్మ ఆ పర్సన్‌ని చాలా వల్గర్‌గా యూజ్ చేయడం, తప్పుగా మాట్లాడడం, చాలా చిల్లర చూపు చూడడం చేసింది. ఫైనల్‌గా ఏమైంది? వాళ్ళ చిన్న అబ్బాయే తనని ప్రేమించి, అభిమానించి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. సో, ఇక్కడ ఏంటి అంటే మనం ఏం చేస్తామో తిరిగి అది మనకి డెఫినెట్‌గా వస్తదని ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు అర్థమైంది. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు ఏదైనా కానీ. మన లైఫ్‌లో కూడా అంతే. కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం చాలా ఈజీగా జడ్జ్ చేసేసి, లేకపోతే డామినేట్ చేసేసి ఏదైనా చేసేస్తాం. కానీ అదే సిట్యుయేషన్స్ మనకొచ్చినప్పుడు మాత్రం అయ్యో! నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఫీల్ అవుతాం. సో, అది దిస్ ఈజ్ నాట్ రైట్ వే. ఎందుకంటే మనం ఏది ఇస్తామో తిరిగి అదే వచ్చింది. సో, వాట్ డు యూ గివ్ డెఫినెట్‌లీ కమ్ బ్యాక్ టు యూ అనేది నాకు ఆ స్టోరీ చదివిన తర్వాత నాకు అర్థమైంది. సో, మనందరం కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మ అన్నది ఎక్కడి నుంచో రాదు. మనం ఏదైతే చేస్తామో అదే వస్తది. అందుకని ఎదుటి వాళ్ళని జడ్జ్ చేసే ముందైనా, ఎదుటి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడేటప్పుడైనా, చిన్న చూపు చూసేటప్పుడైనా, ఎప్పుడైనా కానీ మనం ఎదుటి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తున్నామో సో మనల్ని కూడా ప్రతి ఒక్కరు అలాగే ట్రీట్ చేస్తారని మాత్రం మర్చిపోకూడదని ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు అర్థమైంది. సో, మీ అందరికి కూడా తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. ఇందుట్లో కామెడీ ఏంటంటే ఏదైతే కాంతమ్మ ఉందో అది నాకు చాలా కామెడీగా అనిపించింది. బట్ ఇట్స్ ఎ రియల్ మీనింగ్. వాట్ యూ గివ్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ అనేది ఒక వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ డెఫినెట్లీగా ఎవరికైనా కానీ మనం ఏదైతే ఇస్తున్నామో అదే తిరిగి మనకు వస్తుందని అందరం కూడా రిమెంబర్ చేసుకోవాలి ఆల్ ది టైమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో.